మన పొరుగున ఏదైనా ప్రాబ్లం వస్తే ఫైనల్గా మనమే ఉంటాం. అది నేను చాలాసార్లు ప్రస్తావించాను. అందులో ఎస్పెషల్లీ బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ ఇవన్నిటికీ ఇంపాక్ట్ మన మీదనే ఉంటుందని. ఇప్పుడు అదే జరిగింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకి వ్యతిరేకంగా గత నెల రోజుల నుండి పాకిస్తాన్ ప్రోత్సాహంతో రెచ్చగొట్టబడుతూ చైనా మద్దతుతో జరుగుతున్నటువంటి హింసాకాండ పెద్ద ఎత్తున పెరిగి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మరణాలు పెద్ద ఎత్తున జరిగేటప్పటికీ ఆగ్రహించిన ప్రజల తిరుగుబాటుతో చివరికి ఆర్మీ అక్కడ రంగప్రవేశం చేసి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుని, అంటే ఓ రకంగా సైనిక తిరుగుబాటు అనాలి. దాంతో ఆవిడ్ని దేశం విడిచిపోమ్మని చెప్పారు. ఆవిడికి మరి ఎవరు ఆశ్రయం ఇస్తారు? వెంటనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడిగింది. నరేంద్ర మోడీ వెంటనే భారత్కి తీసుకురమ్మన్నారు. భారత్లో ఇప్పుడు ఆమె ఆశ్రయం పొందుతోంది. ఒక దేశానికి సంబంధించినటువంటి అధినేతలకి ఆశ్రయం ఇవ్వడం భారత్ ఇది రెండోసారి అని చెప్పాలి. గతంలో మనం టిబెట్కి సంబంధించి ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు దలైలామాకి ఆశ్రయం ఇచ్చాం. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటికీ దలైలామా అక్కడే ఉన్నారు, దశాబ్దాల తరబడి అక్కడే ఉన్నారు. అయితే ఒకనాడు కాశ్మీర్కి సంబంధించి రాజా హరిసింగ్ మొట్టమొదటి భారత్లో కలపడానికి నిరాకరించారు. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు వచ్చి దాన్ని ఆక్రమించుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన భారత్కి రాసి ఇచ్చేసి ఆ తర్వాత భారత్లోనే చనిపోయారు. ఆ రోజున ఆయనకి ఆశ్రయమైంది. ఇప్పుడు ఈమె వచ్చేటప్పటికి హసీనాకి కీలకమైనటువంటి మూడవది అవుతుంది. పెద్ద అంటే అధికారంలో ఉండగానే పారిపోయి వచ్చి ఇక్కడికి ఆశ్రయం పొందుతున్నటువంటి నాయకురాలు అవుతుంది. ప్రస్తుతం భారత్లో ఆవిడ షెల్టర్ తీసుకుంటుంది.